నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నూతన ధర్మకర్తలి మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో గూడెంశెట్టి దొరబాబు గారు కూడా ఈరోజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈరోజు నూతన కార్యవర్గంలో? చాలా సంతోషం. గతంలో నేను ఈ అమ్మవారి గుడి శ్రీధరన్న ఆశీస్సులతో చైర్మన్గా చేశాను. నన్ను గుర్తించి నేను అమ్మవారి సేవని చేశానని నమ్మి నన్ను రెండోసారి తిరిగి మళ్ళీ ఈ సేవ చేసుకునే భాగ్యం కల్పించిన గౌరవనీయులు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, వీళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఈ అమ్మవారి ఆలయానికి, భక్తులకి, ఆలయ అభివృద్ధికి నా వంతు నా శక్తిశాయిల కృషి చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో ఈ ఆలయం అభివృద్ధి జరిగినప్పటికీ కూడా ఇంకా ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? తప్పకుండా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆల్రెడీ 174 అంకణాలు స్థలం మా కమిటీ పీరియడ్లో అమ్మవారికి ప్రభుత్వ భూమిని కేటాయించడం జరిగింది. దాంట్లో నిత్యాన్నదాన భవనం, మిగతా గదులు అవన్నీ దాత కట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు. మేమందరం సభ్యులందరం సమిష్టిగా ఆ దాతని కలిసి ఈ ఆలయంలో ఆ భవన నిర్మాణాన్ని ఇమ్మీడియట్లీగా చేపడతామని తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. అమ్మవారి గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా చెప్పాలంటే దసరాల్లో లక్షలాది మంది భక్తులు 9 రోజులు అమ్మవారికి ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకునేదానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఆ 9 రోజులు ఈ ఆలయ పరిసర ప్రాంతాలంతా కిక్కిరిసిపోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మేము ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరికీ సౌకర్యాలు కలుగు చేస్తూ మేము దర్శనాలు ఏర్పాట్లు చేసి భక్తులకి అమ్మవారి దర్శనం చేసుకునే భాగ్యం కల్పిస్తాం. ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన వారికి ఏం చెప్తారు? మాటల్లో చాలదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నా జన్మతః రుణపడి ఉంటా. అమ్మకి రాజరాజేశ్వరి అమ్మ సేవ కల్పించింది శ్రీధర్ రెడ్డి గారు. అమ్మ ఆశీస్సులు శ్రీధర్ రెడ్డి గారికి నాకు ఎప్పుడు ఉంటాయి. అమ్మకి కృతజ్ఞతలు. మీ ధర్మకర్తలి మండలి సమక్షంలో అమ్మవారి ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా.